లోపు నేను మీకు ఇంకో క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని? ఇప్పుడు ఇందులో డైలాగ్ విన్నాము, ఇచ్చిపడేసే గోత్రం అండ్ అలాగే ఇరగదీసే నక్షత్రం అని. అలాగే హరీష్ శంకర్ గారికి అలా మనం ఇమోషనల్గా ఒక గోత్రం ఇవ్వాలి అంటే ఏ గోత్రం ఆయన కరెక్ట్గా సూట్ అవుతుంది? అతనికి ఇచ్చిపడేస్తాడు. అతను ఇచ్చిపడేసే గోత్రం ఎందుకంటే అసలు ఏది ఊరుకోడు. నేను ఏదైనా చెప్పినా కానీ వెంటనే దానికి కౌంటర్ ఇచ్చేసి ఏది నన్ను ఒప్పించడం తప్ప అతను అనుకున్నదే చేశాడు. అతను దగ్గర అది ఉంది, ఆ స్కిల్ అతనికి. అందుకే నేను డ్యాన్స్ చేయను అని మెంటలీ ప్రిపేర్ అయినా అసలు నా చేత కూర్చోబెట్టి సాంగ్ చేయించి నా జీవితంలో నేను డ్యాన్స్ చేయగలనా లేదా నాకే సందేహాలు ఉన్నప్పుడు కూర్చోబెట్టి సెట్లో లాక్కొచ్చి స్టెప్స్ వేయిస్తూ ఉండే. వాళ్ళందరూ వేసి చూస్తూ ఉండేవాడు. నేను కూడా ఎలా వేయాలి నాకు అర్థమయ్యేది కాదు. ఏదో మా వాళ్ళందరూ కోప్పడితే డ్యాన్స్ అయిపోతున్నా భయంతో చేస్తాను డ్యాన్స్. ఖచ్చితంగా ఒక మాట అంటే ఉంచుకోడు ఒంటి మీద, ఇచ్చేయాల్సిందే. అలాగే ఏదైనా అనుకుంటే చేంజ్ చేస్తాను తను. అది నేను తను చూసి. థ్యాంక్ యూ సార్. హరిశంకర్ గారి గురించి ఇంకొంచెం అడిగితే ఇంకొన్ని డీటెయిల్స్ బయటకు వచ్చేలాగా ఉన్నాయి. ఈ లోపు లేదంటే ఒక పని చేద్దాం పవన్ కళ్యాణ్ గారు, విత్ యువర్ పర్మిషన్. మీరు చెప్పినటువంటి ఆ డాన్స్ ఉంది కదా, అది ఎంత వైరల్ అయిందో మీకు మాకు మనందరికీ తెలుసు కాబట్టి దాన్ని ఫ్యాన్స్ ఎలా రీక్రియేట్ చేశారో ఒక్కసారి చూద్దాము. లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్. సో హరీష్ శంకర్ గారు చేసింది 100% రైట్. ఫ్యాన్స్ థరోలీ ఎంజాయ్ చేశారు. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి అంటే నా ప్యాషన్ గురించి మీరు చూపిస్తున్న పేషెన్స్కి మనసు. ఓకే ఓకే పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మేబీ అంటే మైకేల్ జాక్సన్ గారు ఆయన గురించి చెప్పాలంటే అసలు ఆయన అలాగే ఎడిట్ చేయడం కూడా చాలా పాపం. అట్లా గ్రేట్ స్టార్, లెజెండ్. ఆ లెజెండ్ అలా కూర్చోబెట్టి నన్ను పెట్టడం ఒక మైకేల్ జాక్సన్ అభిమానిగా చాలా నా జీవితంలో నేను పిచ్చిగా ఆరాధించింది ఆల్ పచినో, హాలీవుడ్ యాక్టర్ ఆల్ పచినో తో పాటు క్లింట్ ఈస్ట్వుడ్తో పాటు నాకు బాగా ఇష్టమైంది. ఈ మాత్రం కూడా కొంచెం ఒళ్ళు కదిలింది అంటే దానికి ఇన్స్పిరేషన్ మైకేల్ జాక్సన్. ఆయన చనిపోయినప్పుడు నిజంగా నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు ఈ సందర్భం రాలేదు, చెప్పడానికి అవకాశం రాలేదు. కానీ చాలా ప్రభావితం చేసిన వ్యక్తి మైకేల్ జాక్సన్, ఎస్పెషల్లీ హిజ్ అచీవ్మెంట్. సినిమాల్లోకి నాకేం తెలియదు సినిమాల గురించి, పెద్ద అన్నయ్య గారు ఉన్నా కానీ నాకేమి, బట్ సినిమాలోకి రావాలి, ఇంత అభిమానం ఉంటుందా లేదా అనేది ఆ థాట్ ఇట్ గట్ ట్రిగర్డ్ ఫ్రమ్ మైకేల్ జాక్సన్ సక్సెస్. దట్స్ వన్ రీజన్. అండ్ ఆయన కంపారిజన్ కాదు అవుతుంది. అలా ఎడిట్ చేస్తుంటే కూడా నాకు నిజంగా చాలా భయమును పాపం అనిపించింది. అలా చేయకూడదు, తప్పు అనిపించింది. మాకైతే చాలా ఆనందం అనిపించింది, చాలా హాయిగా ఉంది. ఈ సినిమా పరంగా రెండు మనకి డిఫరెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలా మైకేల్ జాక్సన్ గారి స్టైల్లో డాన్స్ చేయడం, శ్రీలీల చేయకపోవడం ఈ సినిమాలోనే జరుగుతుంది. లీలా తను చేశారు కదా, చేసి లైట్గానే కనిపించింది. కానీ జనరల్లీ ఏంటంటే శ్రీలీలది ఒక 4 డాన్సులు మనకి విరివిగా కనిపిస్తూ ఉంటాయి. నేను చెప్పేసాను హరీష్కి, ఆవిడ డాన్స్ చేస్తే నేను డాన్స్ చేయను, ఎందుకంటే నన్ను డామినేట్ చేస్తాను. అసలు వన్ మేక్ ఇట్ వెరీ క్లియర్, నేనే కనిపించాలి, ఇంకెవరు కనిపించకూడదని చాలా ఆంక్షలు పెట్టే చేయించాను సార్ ఆ కండిషన్ మీద. సో మేము నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ లీలా అండ్ రాశి. రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. మిగిలిన మాటలన్నీ స్టేజ్ మీద వింటాము. అండ్ లెట్స్